సో భారతదేశం అంటేనే ఒక సనాతనమైనటువంటి ధర్మంతో కూడుకున్నటువంటి మన భారతదేశం. ప్రతిసారి కూడా మనందరం అంటే ముఖ్యంగా భారతదేశంలో హిందుత్వం ఎక్కువ. ఈ దేశం శాంతి సౌభ్రతత్వం పైనే ఆధారపడి ఉంటుంది. భారతదేశం అంటేనే శాంతిని కోరుకునేటువంటి దేశం. ముఖ్యంగా మన మెజారిటీ హిందువులు ఎవరైతే దాదాపు 80% పైగా హిందువులు భారతదేశంలో ఉంటారు కాబట్టి ఇది ఒక హిందూ దేశంగా మనం కొలుస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా హిందువే. సో ప్రస్తుతం హిందువులు అనగానే మనకు గుర్తుకొచ్చేటువంటి ఒక పుస్తకం ఏదైతుందో భగవద్గీత. అంటే మన మానవుడి యొక్క జీవన విధానం కావచ్చు, జీవన గమనం కావచ్చు, ఒక భగవద్గీతలో ఉంటుంది. భగవద్గీత సారాంశం అదే. ఒక మానవుడి యొక్క జీవన విధానాన్ని తెలిపేదే, జీవన గమనాన్ని తెలిపేదే భగవద్గీత అని అంటారు. సో అలాంటి భగవద్గీతకు ఈరోజు అందరం కూడా ప్రతి ఒక్క హిందూ కూడా భగవద్గీత చదవాలని అనుకుంటారు. సో అది జనరల్గా మనం ఒక మాట్లాడుకుంటే ముస్లింలకేమో ఖురాన్ ఉంటుంది, ఖురాన్ ఖచ్చితంగా చదువుతారు. క్రిస్టియన్స్ ఏమో బైబిల్ ఉంటుంది, బైబిల్ ఖచ్చితంగా చదువుతారు. సో కానీ హిందువులు అనగానే ఒక భగవద్గీత అని అంటారు. కానీ భగవద్గీత ఎవరు కూడా చదవరు. అది చదవాలి. భగవద్గీత అనేది మన మానవ జీవన మనుగడకు అదొక ప్రతిరూపమైనటువంటి పుస్తకం. అది అందరం కూడా ఖచ్చితంగా చదవాలి. మనం ఎలా ఉండాలి, మన జీవన విధానం ఎలా ఉంటుంది, జీవన గమనం ఎలా ఉంటుంది అనేది భగవద్గీతలో ఉంటుంది. సో భగవద్గీతను చదవకపోవడం వల్ల మనం జీవన విధానం ఏంటో తెలుసుకోలేకపోతాం. భగవద్గీత చదివిన వాళ్ళు ఖచ్చితంగా రాసిపెట్టుకోండి, ఒక మంచి వాళ్ళ రంగాల్లో నిష్ణాతులై ఉంటారు. సో అందుకోసం భగవద్గీతను ప్రచారం చేయడం ప్రతి ఒక్క హిందువు కూడా ప్రయత్నం చేస్తాడు. కొంతమంది ఎవరైతే ఈ భగవద్గీత ధర్మ ప్రచారాన్ని చేసేటువంటి క్రమంలో చాలామంది చాలా రకాల పెద్ద పెద్ద ఈవెంట్ చేస్తాడు. దానిలో భాగంగా మా మిత్రుడు ఎవరైతే ఉన్నారో మంత్ర శ్రీనివాస్ ఒక వినూత్నమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఆయన రిక్వెస్ట్ మేరకు దీని గురించి మీకు చెప్పాలని చెప్పేసి చెప్తా ఉన్నాను. భగవద్గీత విజయోత్సవ ఆహ్వానం, మంత్రికి రండి, భగవద్గీత చదవండి అంటూ దీనికి సంబంధించి ఈ నెల ఎప్పుడుంది డేట్ ఇది 23 అంటే దాదాపు వచ్చే ఆదివారం రోజున 23వ తారీఖు నాడు ఉదయం 9 గంటల నుంచి శివకిరణ్ గార్డెన్స్లో మంత్రి పెద్దపల్లి జిల్లాలో ఈ యొక్క భగవద్గీతను చదివేటువంటి కార్యక్రమం. దీనికి దాదాపు 5,000 మంది భక్తులతో జరిగే సామూహిక గీతాపారాయణలో మీరు పాల్గొనండి, మోక్ష ప్రాప్తి పొందండి అంటూ మంత్రి శ్రీనివాస్ గారు, వ్యవస్థాపకులు సనాతన ధర్మ ప్రచార సమితి అని చూస్తున్నాం. అదేవిధంగా దాసరి రాజేశం కావచ్చు, కొత్త శ్రీనివాస్ గుప్తా కావచ్చు, వీళ్ళందరూ కూడా నిర్వాహక మేడగోని రాజమౌళి గౌడ్. సో వీళ్ళందరూ కూడా ధర్మ ప్రచారం, భగవద్గీత ప్రచారాన్ని చేస్తున్నటువంటి వ్యక్తులు. వీళ్ళందరూ కూడా ఒక సంస్థ స్థాపించి మొత్తానికైతే ఈ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి భగవద్గీతను చదవాలి, దానికోసం కొన్ని కార్యక్రమాలు కూడా చేపడతా ఉన్నారు. సో 23వ తారీఖు నాడు సామూహిక భగవద్గీత పారాయణం జరుగుతూ ఉంది, గీతా పారాయణం జరుగుతూ ఉంది. కాబట్టి మంతని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క గీతా పారాయణలో పాల్గొని ఈరోజు మన జీవన విధానం భగవద్గీత ఏం చెప్తా ఉంది, భగవద్గీత ఒక మనిషి యొక్క జీవన విధానాన్ని ఏ విధంగా చెప్తా ఉంది. ఖచ్చితంగా భగవద్గీత చదివితే కనుక మీరు ఖచ్చితంగా మీ జీవితంలో ఒక మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది. అది ఒక జీవన విధానాన్ని తెలిపేటువంటి పుస్తకం. అది ప్రతి ఒక్క హిందువు చదవాల్సిందే. ఎట్లయితే ఒక ముస్లిం ఒక ఖురాన్ను చదువుతాడో, ఒక క్రిస్టియన్ ఒక బైబిల్ చదువుతాడో, ప్రతి హిందువు కూడా ఖచ్చితంగా భగవద్గీతను చదవాలి. అది మన యొక్క బాధ్యత. హిందూగా పుట్టినందుకు మన యొక్క బాధ్యత, అది ఖచ్చితంగా చదవాలి. సో దానికోసం వినూత్నమైనటువంటి ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. ఆ ప్రచారాలు చాలామంది వ్యక్తులు ఎవరైతే భగవద్గీత పైన ప్రేమ కావచ్చు, హిందుత్వం మీద ఉన్నటువంటి ప్రేమ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, హిందుత్వాన్ని కాపాడాలని పరిరక్షించాలని అనుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ ప్రయత్నాన్ని మనందరం కూడా స్వాగతించాల్సిన అవసరం అయితే ఉంది. సో దానిలో ప్రతి ఒక్కరు కూడా మంత్రి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు, రామగుండం కావచ్చు, గోదావరికని కావచ్చు, లేకపోతే మంచిర్యాల కావచ్చు, కాటారం కావచ్చు, భూపాలపల్లి కావచ్చు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ సామూహిక గీతా పారాయణలో పాల్గొని మీ యొక్క జీవన విధానం ఏ విధంగా ఉండాలో తెలుసుకోవాల్సిందిగా ఈరోజు కాలేజీ పక్షాన మేము కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.